చంద్రబాబు నాయుడు ఇరుజు విజయనగరం ప్రధానమంత్రి చూద్దాం. ప్రోత్సహిస్తే రాణిస్తాం, రాణులుగా వస్తాం. ఏళ్ళుగా ఎదురు చూసిన మహిళల వరల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీని భారత మహిళల జట్టు అందుకుంది. అమ్మాయిలను ఆటల దిశగా ప్రోత్సహించమని ఆడపిల్లల తల్లిదండ్రులకు ఓ శుభ సందేశాన్ని ఇచ్చింది. మన ఉమ్మడి జిల్లాలోను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా గల అమ్మాయిలు ఎందరో ఉన్నారు. వారికి కావాల్సిందల్లా ప్రోత్సాహమే. ఏ ఆటపరంగా మన క్రీడాకారులను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం తల్లిదండ్రులు ఏం చేస్తే మన ఇంటి గెలుపు పిలుపు వినిపిస్తుందో ఓసారి చూద్దాం రండి అంటూ యూత్ ఛాంపియన్షిప్ లో తొలిసారిగా దేశానికి పతాకాన్ని తీసుకువచ్చిన బంగారు ఉష, వాలీబాల్ లో ఈశ్వరి, ఖోఖోలో వీరమణి, కబడ్డీలో భువన, వాలీబాల్ లో విజయలక్ష్మి, అథ్లెటిక్స్ లో శ్రీలక్ష్మి, పారా అథ్లెటిక్స్ లో లలిత, వెయిట్ లిఫ్టింగ్ లో మత్స్య సంతోషి, వెంకటలక్ష్మి, రెడ్డి భవాని, వీళ్ళంతా మన ఉమ్మడి జిల్లా అమ్మాయిలే. వీళ్ళు మన అమ్మాయి ఉందా? నిన్న మహిళా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ భారత్ గెలిచాక క్రీడలో మన అమ్మాయి ఉంటే బాగుండు అని అనిపించిందా మీకు కూడా అంటూ ప్రధాన మనం చూస్తూ ఉన్నాం. ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేసే విధంగా క్రీడా సౌకర్యాలు లేవన్నది వాస్తవం. అన్ని క్రీడా విభాగాలకు శిక్షణను నియమించాలి. క్షేత్రస్థాయి నుంచి తయారు చేసుకుంటే రావాల్సి ఉంది అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రధానంగా అమ్మాయిలు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళేటప్పుడు వారి వెంట మహిళా కోచ్ మేనేజర్లు ఉండాలి. కొన్ని జట్లు వెంట ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తల్లిదండ్రుల పిల్లలను పంపడానికి ఇష్టపడడం లేదు. వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, హ్యాండ్బాల్ లో ప్రత్యేకంగా మహిళా జట్లు జిల్లాలో ఉండేవి సరైన ప్రోత్సాహం లేక అక్కడక్కడే అమ్మాయిలుగా వెలుగులోకి వస్తూ ఉన్నారు. ఆ దిశగా మళ్ళీ ప్రయత్నాలు జరగాలి. మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో 500 మందికి పైగా, జాతీయ స్థాయిలో 200 మందికి పైగా సత్తా చాటుతున్న అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, బాక్సింగ్, వాలీబాల్, ఫుట్బాల్, తైక్వాండో, ఫెన్సింగ్, రెజ్లింగ్, చదరంగం, జుడో, స్విమ్మింగ్, హ్యాండ్బాల్, బ్యాడ్మింటన్, స్కేటింగ్, ఆర్చరీ, రైఫిల్ షూటింగ్ క్రీడాకారులు ఉన్నారు. వీరికి సరైన ప్రోత్సాహం అందిస్తే ఖచ్చితంగా అంతర్జాతీయ వేదిక మీద రాణించి మరిన్ని పథకాలు తెచ్చుకోగలరని క్రీడా వర్గాలు చెప్తూ ఉన్నాయి. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో విద్యా మైదానం, 9 ఎకరాల్లో రాజీవ్, 1.5 ఎకరంలో డిఎస్ఏ, 1/2 ఎకరంలో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఇవి కాకుండా కొండ వేలగాడలో వ్యాయామశాల డిఎస్ఏ పరిధిలో ఉంది. పురపాలక సంస్థ ఆధ్వర్యంలో కోడిలాపూర్తి వ్యాయామశాల, మాన్సస్ ఆధ్వర్యంలో అయోధ్య మైదానం, పోలీస్ శాఖ పరిధిలో 2 అథ్లెటిక్స్ ట్రాక్లు ఉన్నాయి. మైదానాలు పెద్ద శక్తిలో ఉన్న ఆటలకు మాత్రం ఆ స్థాయిలో ప్రోత్సాహం అందడం లేదు. అమ్మాయిలు ఆడేందుకు ముందుగా వస్తున్న క్రీడా పోటీల సమయంలో వారికి వసతి సౌకర్యాలు కల్పించే విషయంలో నిర్వాహకులు విమర్శ చూపుతూ ఉండడం, విమర్శలు కూడా వినిపిస్తూ ఉండడం. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంతగా క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహాలు ప్రకటించింది. అంతర్జాతీయ వేదికలపై రాణించే వారికి కోట్ల రూపాయలు నగదు క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టుగా చూస్తున్నాం. రాష్ట్ర స్థాయి అండర్-17 క్రికెట్ పోటీలకు ఎంపికైన బాలిక జట్టు మనం చూస్తున్నాం. ఏళ్ళగా ఎదురు చూస్తున్న మహిళా వరల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీని అయితే మాత్రము భారత మహిళలైతే మాత్రం జట్టు అందుకుంది. అయితే స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ మహిళల్లో మన పాప, మన బిడ్డ, మన బంధువు ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటిలో కూడా అదే అనుకుంటాం. ఎందుకంటే ఆడపిల్లకి గౌరవం ఎలాగైతే ఇస్తామో వాళ్ళు సాధించాలన్న కలకి కూడా మనం వెన్నుదొడ్డులు అయితే మాత్రం ఖచ్చితంగా మనమందరం కూడా నిలవాలి. మనం నిలవాలి అంటే దానికి కావాల్సిన సౌకర్యాలు కూడా మనం ఖచ్చితంగా సమకూర్చవలసిన బాధ్యత కూడా మనకు ఉంది. తల్లిదండ్రుల ఆశయాలు కూడాను ఆడపిల్లలు అయితే మాత్రం రాణించాలని ఇప్పుడు ఉన్న కాలంలో అయితే మాత్రము ఖచ్చితంగా మీ అందరూ కూడా ప్రోత్సాహం అయితే అవసరం. కానీ క్రీడాకారునిగా ముందుకు వెళ్ళాలంటే ఒక్క తల్లిదండ్రుల ప్రోత్సాహమే కాదు, గురువులు ఖచ్చితంగా ఉండాలి. గురువుతో పాటు సౌకర్యాలు కూడా కల్పించాలి. వివక్ష చూపించకూడదని కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే సౌకర్యాలు లేక చాలా మంది అయితే మాత్రము ఆడవాళ్ళు అయితే మాత్రం ఇంటి దగ్గర ఉండిపోతున్నారు. ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళైతే మాత్రం చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే ఏళ్ళగా ఎదురు చూసిన మహిళా వరల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీని భారత మహిళా జట్టు అందుకుందో అప్పటి నుంచి మరింత ఆశలు అయితే మాత్రము మన ఇంటి పిల్ల కూడా ఆడితే మన ఇంటి కూడా గెలుపు వస్తే ఎంతోగానో ఎదురు చూస్తూ ఉంటాం. అటువంటి వారికి అయితే మాత్రం ఖచ్చితంగా సౌకర్యాలు అయితే ఇవ్వాలి అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారు. చాలా మంది మహిళలు అయితే మాత్రము మా యొక్క టాలెంట్ ని వెలుగు తీయాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు మాకు సహాయం చేయాలి. అలాగే మన ఉమ్మడి విజయనగరం జిల్లాలోనే చాలా వరకు రాష్ట్ర స్థాయి నుంచి
చాలా మంది అయితే మాత్రం ఎదురు చూస్తూ ఉండడం ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎప్పటికైనా సరే ప్రతిభావంతులకైతే మాత్రం ఎంతో కొంత సాయం చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఆడవాళ్ళనే కాదు మన యొక్క ఆడపిల్ల యొక్క కళను కూడా నెరవేర్చే వాళ్ళకి సహాయం చేసినట్టుగా అవుతుందన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే విధానంలో ఒక ప్రధాన చూద్దాం. ఫండ్లు ఫర్నిచర్ ఏదైనా వేరే పార్సల్లో పంపొచ్చు. 24 గంటలు సేవలు అంటే చూస్తూనే ఉన్నాం. ద్విచక్ర వాహనాలు, పెంపుడు జంతువులు, కాయగూరలు, పండ్లు, ఫర్నిచర్, రిఫ్రిజిరేటర్, టీవీ, కూలర్, వాషింగ్ మెషిన్, ప్రమాదకరమైన పేలుడు స్వభావం లేని ఏ వస్తువైనా రైల్లో పార్సల్లో తరలించే సౌకర్యం ఉంది. జవాబుదారితనం, తక్కువ వ్యయ సమయపాలనతో రైల్వేలో ఈ సేవ అందిస్తూ ఉన్నాయి. గతంలో విజయనగరం నుంచి ఎక్కువగా మామిడి పండ్లు రాయ్పూర్, బిలాస్పూర్ వెళ్ళేవి. ఉమ్మడి జిల్లాలో పంట దిగుబడి తగ్గడంతో ఎగుమతులు తగ్గాయి. మార్చి నుంచి జూన్ వరకు గతంలో రోజుకు 500 పైన బస్తాలు వెళ్ళేవి. ఇప్పుడు ముందు కూడా మంత్రం మీద తెలుస్తుంది. ప్రస్తుతానికి కుక్క పిల్లలు మాత్రమే తరలించే సౌకర్యం ఉంది. కుక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ తో పాటు వ్యాక్సినేషన్ పత్రం చూపించాల్సి ఉంటుంది. దానికోసం రిజర్వేషన్ టికెట్ ఇస్తే రైలు వెనక ఉన్న చివరి బొగ్గిలో గాడు దగ్గర ప్రత్యేకంగా బాక్స్ లో పెట్టి పంపిస్తారు. అలా వద్దనుకుంటే ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ తీసుకుని 2 బ్యాచ్లు బుక్ చేసుకుంటే అనుమతిస్తారు. విజయనగరం నుంచి విజయవాడకు ద్విచక్ర వాహనం పంపాలంటే సుమారు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాహనాన్ని తరలించే ముందు పెట్రోల్ తీసేయాలి. ఆ వాహనం ఎవరి పేరు మీద ఉందో ఆర్సీ బుక్, ఆధార్ కార్డు ఉండాలి. వాహన విలువ, ఫిట్నెస్ పత్రం అవసరం. పంపాల్సిన చోటుకు బైక్ చేరాక దాన్ని తీసుకెళ్ళడానికి సదరు వ్యక్తి రాకపోతే 6 గంటలు ఉచితంగా ఉంచుతారు. ఆ తర్వాత గంటకు 10 రూపాయలు చెప్పిన జీఎస్టీతో కలిపి వసూలు చేస్తారు. విజయనగరం నుంచి రోజు సుమారు 8 నుంచి 10 వాహనాలు ఇతర వాహనాలకి పంపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంతవరకు అయితే మాత్రం ఫండ్లు ఫర్నిచర్ అయితే మాత్రం పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా సరే పాత్రలో పంపించవచ్చు. ట్రైన్ సౌకర్యం అయితే కల్పించింది. అలాగే ఏదైనా సరే పేలుడు పదార్థాలు కానీ ఏదైనా సరే ఇట్లా ప్రమాదకరమైన వస్తువులు అయితే మాత్రం రైల్వేలో పంపించకూడదు. కానీ కుక్క పిల్ల నుండి ఏ జంతువులైనా సరే ఇక్కడ పంపించవచ్చు అన్నట్టుగా రైల్వే అధికారులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికైనా సరే అత్యవసర పరిస్థితులు కానీ జనరల్ అయినా సరే ఏ వస్తువులైనా సరే ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి సౌకర్యాలు అయితే మాత్రం రైల్వేలో అయితే మాత్రం సదుపాయం కల్పిస్తున్నట్టుగా అధికారులు తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.